అన్నయ్య అన్నయ్య అయ్యా అయ్యా ఏంట్రా? రోడ్డు మీద కాలు కాలుతున్నా సరే తమ్ముళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నారయ్యా, చెప్పులు లేకుండా నడుస్తున్నారయ్యా. చెప్పులు లేకుండా నడుస్తుంటే కాళ్ళు కాలుతున్నాయట్రా. అన్నయ్య ఏరా కాముడు, అయ్యా బాధపడుతున్నావా? పెళ్ళేమైనా చేయమంటావా? వద్దులేండి అయ్యా, నాకు ఇది ఉందిగా చాలు, దీంతో నేను ఎలాగోలా సరిపెట్టుకుంటాను. దీనితో పాటు జీవితంలో నీకు ఓ తోడు కావాలి. రే గంటోడా, అయ్యా ఇక నుంచి కష్టాల్లో సుఖాల్లో వీడికి అన్నీ నువ్వేరా. మీరు శాసించాక నేను వేరే ఏదైనా ఆశించగలనా పెద్దయ్యా? నీ గురించి కాదురా, మీ అక్కది చాలా గొప్ప మంచి మనసుని విన్నాను. ఈ కాముడికి ఆ రాముడి గుళ్ళో పెళ్లి చెయ్యి. అయ్యా దాన్ని పెళ్లి చేసుకుంటే దాని భర్త చనిపోతాడని జాతకంలో ఉందయ్యా. మీరంతా కలకాలం ఉంటారంట్రా. వీడు పోతే నేను లేనా, చూసుకోలేనా? నువ్వు పెళ్లి చెయ్యి, పెళ్లి చేయరా. అయ్యా ఏంట్రా? మీ చేత్తో నాకు దొంగగా జీవితాన్ని ఇచ్చారు, ఇప్పుడు ఒక భర్తగా భార్యనిచ్చారు. అదే బంగారు చేత్తో ఒక్క ముడివేసి పెట్టండి అయ్యా, మీ నీడను మేము చల్లగా ఉంటాం. రెట్టలకు పిట్టై లోలోనే దాచే అందం, మట్టలకు చెట్టై పట్టుంచే సంబంధం, చుట్టలకు పిట్టై దాచుంచే ఓ సుమగంధం, గట్టుపై తొట్టై నీరిచ్చే అనుబంధం, సిగలో చుండ్రల్లే లోతైనది బంధం, దులిపే బలమున్నా అది రాలిపోని నేటి సంబంధం. ఏంటి బుజ్జి, ఏమైంది? పండు, నీకు పెళ్లి చేసిన మరుక్షణం నీ భర్త చనిపోతాడని జాతకంలో ఉంటే ఆయన నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు. నేను పోతే నా భార్య పరిస్థితి ఏంటయ్యా అని అడిగితే నేను లేనారా అన్నారు. ఆయన చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు. ఒకవేళ పొరపాటున నాకేమైనా జరిగితే? అయ్యయ్యో అంత మాట అనకండి, మీరు వేరే చెప్పాలా? మొన్నటిదాకా తమ్ముడు, ఇప్పుడు ఈ కాముడు, తర్వాత రాయుడు. ఒరేయ్ కాముడు, పెళ్ళైన దగ్గర నుంచి మీరు సరదాగా గడిపిందే లేదు. మీరిద్దరూ సరదాగా హనీమూన్కి వెళ్ళిరండి. ఏ ఊటీకో కొడైకెనాల్కో. ఇదిగో టికెట్లు. అయ్యా మీరు దేవుడయ్యా. ఇక్కడ పనులాగకుండా నువ్వు ముందుగా వెళ్ళిరా. నువ్వు తిరిగి వచ్చిన తర్వాత పండు వెళ్తుందిరా. అయ్యా ఒక పని మనిషిని మీరు ఇంతగా ఆదరిస్తున్నారయ్యా. నువ్వు పని మనిషి ఏంటి పండు? నీలాంటి స్త్రీమూర్తిని ప్రతి మగాడు అమ్మలా చూసుకోవాలి. ఇక నుంచి నా బిడ్డలు నిన్ను అమ్మా అని పిలుస్తారు, అమ్మలా చూసుకుంటారు. ఏమంటావు జానకి? రెట్టలకు పిట్టై లోలోనే దాచే అందం, మట్టలకు చెట్టై పట్టుంచే సంబంధం, చుట్టలకు పిట్టై దాచుంచే ఓ సుమగంధం, ఎంత బాధగా ఉంటుంది అన్నయ్యకి ఇంకెంత బాధగా ఉంటుంది. సిగలో చుండ్రల్లే ఈ బాధ నా బాధ కాదట్రా. దులిపే బలమున్నా అది రాలిపోని నేటి సంబంధం.
ఏంటి నువ్వు చూసుకోలేవా? అయ్యో చూసుకోలేదండి, ఈసారి ఖచ్చితంగా చూసుకొని గుర్తాను. మీరు వెళ్ళండి. చూడమ్మా, నువ్వు మా కూతురవ్వడానికి ముందే రాయుడు మాకు దేవుడు, ఆయన కుటుంబం మనకు దేవాలయం. వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా. ఏంట్రా మిట్ట మధ్యన కసికసిగా పళ్ళుతో ఎత్తున్నావేటి? మీకేంట్రా పెళ్ళిళ్ళు అయ్యాయి? పెళ్ళి ఎవరు? కానీ 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 హే ఏంటండి? నీళ్ళు కావాలి. ఆయన కుటుంబం మనకు దేవాలయం. వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా. ఏదో ఒకటి చెయ్యండి మీరు. వద్దు పండు, పెద్ద ఆయన దగ్గర మాటొస్తూ. నేను చూడలేదు. అయ్యో అనియా అనియా నీతి లేని కుక్క, మా ముందు 7 తరాలు హత్యలు, దొంగతనాలు, వ్యభిచారాలు చేశాం, కానీ ఒక అమ్మాయిని మానభంగం చేసినట్టు చరిత్రలో లేదు. ఈ వంశంలో మొట్టమొదటిసారి ఎవ్వరూ చేయని పని నువ్వు చేసి గొప్పోడివైపోతే మేమంతా చూస్తూ ఊరుకుంటామనుకున్నావా? రేపు పొద్దున వీడిని పంచాయతీకి పిలిచి ఈ రాయుడు తీర్పిచ్చేంత వరకు లక్ష్మి వాడిని ఇంట్లో కూడా రానివ్వకు. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయడం ఏమనగా, పెదరాయుడు గారు కుమారుడు ఆయన తన ఇంట్లో పనిచేసే కాముడు కూతురుపై మానభంగ ప్రయత్నం చేసినందున రచ్చబండ దగ్గర తీర్మానం చేయబడింది. తప్పు చేశాడని మన కుటుంబ గౌరవం నీ చేతిలో ఉంది, దయచేసి. అయ్యా అయ్యా, తీర్పిచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి అయ్యా. ఎంతైనా మనింటి బిడ్డయ్యా. అవునయ్యా, అన్యాయం జరిగింది మా బిడ్డకి. చిన్నబాబు ఏదో చిన్న తప్పు చేశాడని. మనుషుల్లో 2 రకాలు,
ఒకడు రోడ్డు మీద వెళ్తూ పొరపాటున పేడను తొక్కింది పేడ అని తెలుసుకొని నీటుగా వెళ్లి కడుక్కుంటాడు, వాడు ఉత్తముడు. ఇంకొకడు అదే పేడను తొక్కి రోడంతా బరబరా గీసి పరిసరాలను అపవిత్రం చేసి అప్పుడెళ్ళి కడుక్కుంటాడు. అలాంటి నీచుడు నా కొడుకు. నేను మూడో రకం. తొక్కింది పేడ అని తెలిసి కూడా దాని వేలుతో తీసుకొని ముక్కుతో వాసన చూసి ఆ దుర్వాసనను భరించి కడగాల్సింది చెప్పు కాదు, కడగాల్సింది పేడ అని తీర్పిచ్చేవాడే ఈ రాయుడు. రాయుడు రాయుడు అయ్యా, మీ కుటుంబానికి ఈ పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదయ్యా. పచ్చటి పుచ్చకాయలో పుచ్చుంటుందేమో గాని పచ్చని మీ సంసారంలో ఇలా మీ తమ్ముడు గారు కొన్ని తరాలుగా మా వంశం ఈ ఊరిని పరిపాలిస్తుంది. మా వంశానికి స్త్రీలంటే ఎంత గౌరవమో తెలుసా? ఆడవాళ్ళు వంటింటి కుందేళ్లు కాకూడదని మా ముత్తాత గారు పెళ్లి కూడా చేసుకోలేదు. మా తండ్రి గారు పాపారాయుడు ఎవడో ఒకడు ఒక స్త్రీని మోసం చేసి కడుపు చేస్తే ఆ కథ విని ఆ పుట్టిన పిల్లాన్ని ఆ మోసగాడికి ఇచ్చేసి ఆమెను పెళ్లి చేసుకుని ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. నేను కూడా నా వంతు సహాయంగా కొంతమంది స్త్రీమూర్తులను పెళ్లి చేసుకుని వాళ్లకు జీవితాన్ని ఇవ్వాలనుకున్నా. అలాంటిది నా వంశంలో ఇలాంటి చీడ పురుగు పుట్టాడు. నా తమ్ముళ్లాంటి కాముడు మా పనోడు వాడి కూతురుపై అత్యాచారం చేయబోయాడు. ఒక్కసారి నీ చెప్పేది వినండి. ఛీ, నీచుడా! ఈ రాయుడిచ్చే తీర్పును ఆపే శక్తి ఎవరికీ లేదు. ఉంది 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 గుర్తుపట్టావా పెదరాయుడు? నా తండ్రిని చంపిన నీ తండ్రిని చంపా. ఇప్పుడు ఆయన కొడుకుగా నీ అంతు చూడటానికి వచ్చాను. ఊరికి నీతులు చెప్పే నీ భాగవతం బయట పెట్టడానికి ఏ శక్తి నిన్ను ఆపబోతుందో చూపెట్టడానికి అసలు సిసలైన మగాడు అడుగు పెట్టబోతున్నాడు. ఎవడిని చూడాలంటే మీ నవరంధ్రాలు కళ్ళుగా మారాలో వాడు రాబోతున్నాడు. చెప్పి వచ్చే తుఫాను కాదు వాడు, వచ్చాక చెప్పుకునే సునామీ వాడు. ఇక వాడిని ఆపటం అంటే ఎవరెస్ట్ ని క్రేన్ తో లేపటమే. పాపారాయుడు, పెదరాయుడు, ఆ రాయుడు, ఈ రాయుడు అని మీ బతుకుల్లో రాళ్ళు వేస్తున్న వాళ్ళకి సమాధానం చెప్పడానికి వస్తున్నాడు అసలు సిసలైన రాయుడు. So I am presenting you the one and only Android. అమ్మా, నాన్న అసలేం జరిగిందో నువ్వు చెప్పమ్మా.
ఏరా పెదరాయుడు, త్రికాలాత్రక, ఓరి ఓరోరి ఆపరా నీ ఉన్మత్త గార్తాబారవాలు. ఎంత మర్వెత్తించినను మరపునకు రాక హృదయశావిల్యమానములైన నీ మదోన్మాద అపరాధం నా మనోవితలమును రయ్యలు చేయుచున్నవే. అహో క్షీర వారాసి జనతారక సుధాకర కొనిదెల నందమూరి అక్కినేని గట్టమనేని మంచు దగ్గుపాటి వంశ సముత్పన్న మహోత్తమ మహా నట పరిపాలిత చిత్ర సామ్రాజ్యమున నూతన వారసుడనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూర్యవరణిలకు భ్రాతా సమానులైన చతుష్టి పితృవులకు అనుజుడనై సింహపురి తీరమున జన్మించి భరతఖండమున సకల జనులచే పరమ పావనిగా కీర్తింపబడుతున్న మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మానధనుడనై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతయు ప్రసుడట ప్రచుడట పగులబడిన ఊటయా, అనాథాన్ని అవహేళన చేయుటయా. అహో తన శత్రులతో తూయిడగు నన్ను పుత్రుడుగా సంభావింపక సన్మానింపక పితృధర్మ పరిదచ్చుడై లజ్జా విముక్తుడై ఈ కపట పదరాయుడు నన్నేల వివాసుని సేవలే. అవునులే, అశుద్ధ స్వరూపుడగు రాయణకు ఎగ్గేమి సిగ్గేమి. వంతున ఆలికి ముందు కాలిని పరిభోగించిన పర్యంతము రచ్చన కర్పించుతో పచ్చి వైభవంలో తేలించు వీడు తన ఇంట ముగ్ధదాసి సాంగత్యమున నన్ను కని త్యజించినంత మాత్రమున నేనేలా కటకట పడవాలి. ఊర కుక్క ఉచిత జ్ఞానముతో సంభోగించిన సరిపెట్టుకుంటున్నా ఈ లోకమున మూకుడుండునా అయినను దుర్వ్యాజమున సాగించు అవివేక న్యాయ విచారణ అని తెలిసి మేమేలా రావాలి. వచ్చితివి పో విచక్షణాపేతమై సర్వత్ర కామ కలాపాలు సాగించి ఈ శునకమ్ము ఇచ్చట ధర్మ విధేతగా ఏలా ఉండవాలి. ఉండినాడు పో వృక్షమునకు వత్తము కట్టిన విదుక్షాపేక్ష కలిగి తన పరభేదములను మర్చి విచక్షణ రాహిత్యముతో అట్ట సంభోగమునకు పాల్పడు ఈ త్రాపి ఉన్న చోట మా మాతృమూర్తి ఏలా ఉండవాలి. ఉండినది పో సజీవ భూచర మేష గోప సారూప్య మానవ సంచారిక విధానమున కాలవాలమగు ఈ గ్రామమున మేమేలా కాలు మోపవాలి. మోపితిమి పో సకల రాజాను కోటి సంక్షిప్త రత్నంప్రభ నీరాజితంబగు మా పాదబద్ధములేల అపభ్రమణం చెందవాలి. ప్రతీకారేచ్ఛతో గ్రామమున పాదం మోపిన మమ్మలను ఈ గ్రామ సింహముతో సమరూపిణి అని అనుమానించి అసలితని జన్మరహస్యమేమన్నా జుగుప్సాభావంతో ఈ జనుల కల్లేలా చూడవాలి, నోరేలా వాగవాలి, చెవులేలా వినవాలి. ఆ విధి హతవిధి ఆ జన్మ శత్రుయేనని అనుమానించుచునే అరుదించిన మమ్మ అవమాన బడబానా జ్వాలలు దగ్ధమునర్చుచున్నవమ్మ. విముకుని సుముకుని చేసి మమితకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష విధాదిత్యము ఏమైనవి తల్లి. రాయుడు కృతావమాన మానసుడనై మానాదిమాన వర్ధితుడనై మర్యాదపూర్వకముగా అనుటయా లేక ఈ నా జన్మకారకుడైన ఈ నిరక్షర కుక్షుని క్షమించి వదిలేయుట ఇచ్చే కామాంధ వృద్ధులపై పగ సాధించలేమన్న మహోపేక్ష మా పైన వేరొకటి ఏది కర్తవ్యం మనుటయా వీడందు చూసుటయా. రాయుడు నీకు క్షమాభిక్ష పెట్టుటకు మా అంతర్కరణం అంగీకరించుటలేదే. ఈనాయందు ప్రవహించు రుధిరము నీదే కదా, నీదే అని విర్రవీగుతున్న ఈ జనం ధనం భోగభ్యోగం నీ నుంచి అపక్రమించి నిన్ను వివస్థలో గావించి మార్గ పదమధ్యమున సంసర్గముగ్ధుడ గావించదను. పెదరాయుడు టైమ్ ఈజ్ అవర్ అండ్ రైట్ టైమ్ స్టార్ట్స్ నౌ. జానకి ఇంకెక్కడుంది? అక్క వెళ్ళిపోయిందండి. పాలక పాలేరుతో అండి. వెళ్లే ముందు ఉత్తరం రాసిచ్చింది, చదవమంటారా? ఏముంది అక్కడ చదవడానికి? మీ మనసులో చాలా మంది ఆడవాళ్ళకి ఖాళీ ఉందేమో కానీ బెడ్రూమ్ లో మంచంలో మట్టికి ఖాళీ లేదండి, అందుకే పోతున్నా అని రాసుంటుంది. అంతేనా వదినా? నువ్వుండు. అమ్మ ఎంత పరువు తక్కువ ఎవరి గదులో తలుపులేసుకోమని కేకలేశారు, మరిది గారు చెయ్యేశారని తరిమేశారు. పరువు ప్రతిష్ట మన ఇంటికేసిన సొన్నం అన్నారు. తీరా చూస్తే పని మంచితో సరసం సంతానం.
సంపాదించుకొని డబ్బులు ఇవ్వాలి గాని బిడ్డల్నిస్తారని నేనెక్కడా వినలేదమ్మా ఈ చోద్యం. ఇంక మీరు ఆపుతారా? మీరేంట్రా ఏం మాట్లాడరు? ఏం మాట్లాడాలమ్మా? తమ్ముడు తప్పు చేశాడని పట్టుకుని కొట్టారు. అదే తప్పు ఆయన గారు చేస్తే మాత్రం ఆయన ఒక్క మాట కూడా అనకూడదా? అంటే అమ్మా, రేపు ఎప్పుడైనా మాకు కూడా ఇంకో ఫ్యామిలీ పెట్టుకోవాలని కోరిక కలిగినప్పుడు అప్పుడు నువ్వు చేసిన పనే మేము చేసావు నాన్న అని చెప్పడానికైనా ఇప్పుడు మాట్లాడాలి కదమ్మా. కావాలనుకున్నప్పుడల్లా అమ్మని తెచ్చుకున్న ఆయనకి తమ్ముడికో ఆడతోడు కావాలని తెలీదా? రోజు బట్టలపి స్నానం చేస్తాడు కదా. తమ్ముడు బాగా ఎదిగాడని అర్థం కాలేదా? పని మనిషితో ఆయన చేస్తే శృంగారు, ఆవిడ కూతురుతో నేను చేస్తే వ్యభిచారమా? మాట్లాడవేంట్రా కాముడు? నువ్వు కూడా నా చొక్కా పట్టుకొని అడగరా? బాబుగారు, అడగరా? అడుగు. నా భార్యకు పుట్టిన బిడ్డ నీ పోలికలతో పుట్టాడు, ఏం చేసావని అడగరా? బాబుగారు, అడుగు. ఏమడగమంటారు బాబుగారు? నాకు మీ తమ్ముళ్ళకున్నంత జ్ఞానం లేదు. మా ఇంట్లో ఉండేది నలుగురు, కానీ బాత్రూంలో ఉండేది సబ్బు బిళ్ళ ఒక్కటే. నేను స్నానం చేసిన తర్వాత నా భార్య కూడా ఆ సబ్బుతోనే స్నానం చేస్తుంది. నా భార్య ముట్టుకుందని సబ్బు బిళ్ళ మీద కోపడతామా? ఆ బిళ్ళ కరిగే వరకు, మా మురికి వదిలే వరకు మీరేనయ్యా మా సబ్బు బిళ్ళ. మీ గేదెల్ని కడిగితే తప్పులేని నా పిల్లాని చేతులు మిమ్మల్ని ముట్టుకుంటే మాత్రం తప్పుంటున్నారే. వీళ్ళ ఉద్దేశంలో మీరు పశువు కంటే హీనమనా? ఏమిటి అండి ఆయన? నా వరకు ఆ బిడ్డ నా దేవుడిచ్చిన ప్రసాదం. అది పూజారి ఇచ్చాడా ఇంకోటి ఇచ్చాడా నాకు అనవసరం. అయినా పూజారి పొంగలి పెట్టకపోతే దేవుడి మీద కోపం ఎందుకయ్యా? ఏమో, మా కోసం చెమట చిందించి పనిచేసే ఈ కాముడికి నేను చెమటోడ్చి ఒక బిడ్డను ప్రసాదిద్దామని మీరు అనుకున్నారేమో. ఇందులో కూడా నా మంచే కదయ్యా మీరు ఆశించారు. కానీ వీళ్ళు మీ ఔన్నత్యాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరయ్యా, అర్థం చేసుకోలేరు. అయ్యా, ఈరోజు మీ పెళ్ళాం పాలేరుతో వెళ్ళిపోయి ఉండొచ్చు, మీ బిడ్డలు ఈరోజు మిమ్మల్ని తిట్టచ్చు. కానీ ఈ కాముడు మిమ్మల్ని ఎప్పుడూ వదిలిపోయాడు. మీ చావును ఈ కళ్ళతో చూసే వరకు మిమ్మల్ని వదిలిపోడయ్యా, వదిలిపో. మీరే మా దేవుడు, మీరే మా దేవుడు, మీరే మా దేవుడు, మీరే మా దేవుడు. చిన్నయ్య కాఫీ. చిన్నయ్య కాదు, చిన్నోడు. నేను మీ అక్క కొడుకును. నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? చిన్నోడా, పెద్దయ్య గురించి అలా మాట్లాడకయ్యా. పెద్ద మనిషి, డబ్బుంటే గుడి కట్టాలి, బడి కట్టాలి. వెళ్ళిన చోటల్లా కనిపించిన దానికల్లా బిడ్డలు నెచ్చుకుంటూ పోరు. ప్రతి ఊళ్ళో చెట్లు నాటించడానికి వాడేమన్నా అశోకుడా? గుప్పెడంత ఉల్లిని కోస్తేనే కన్నీళ్ళు వస్తాయి. బారెడంత నా తల్లి మనసు కోసాడు. వాడి కన్నీళ్లు కాదు, రక్తం రావాలి, వచ్చేలా చేస్తా. మనల్ని ఇంతగా మోసం చేసిన వాడికి ఆస్తి, 3 పిల్లలు. నీకు మాత్రం పేదరికం ఒక్కడే పంట. వద్దు చిన్నయ్య, వద్దు చిన్నయ్య. నాన్న, నాన్న. బాబుగారు, బాబుగారు కాదు నాన్న, నేను నీ బాబు నాన్న. మీరు మా పెద్దయ్య బిడ్డ కదయ్యా. కష్టపడి రైతు దుక్కి దున్ని కోత కోస్తే విత్తనాల ఫ్యాక్టరీ వాడొచ్చి ఈ పంట నాది అంటే ఒప్పుకుంటావా నాన్న? ఈ భూమి నీది, ఈ పంట నీది. నేను నీ బిడ్డను నాన్న, నీ బిడ్డను. కానీ ఆ రూపం, ఈ ముఖం ఒక్కటే వాడిది నాన్న. కింద బాడీ చూడు, ఇద్దరం ఒకేలా లేవు. నేను నీ బిడ్డను నాన్న. బాబు, నాన్న, బాబు, నాన్న, ఒక్కసారి నన్ను ఎత్తుకో నాన్న. సరిగాని
నాన్న. ఒకడు వాడిన టూత్ బ్రష్నే ఎవ్వడూ చేత్తో పట్టుకోడు. అలాంటిది నువ్వు నోట్లో పెట్టుకుని తిరుగుతున్నావు. అమ్మ ఎంత అదృష్టవంతురాలు నాన్న, ఎంత అదృష్టవంతురాలు. చాలు బాబు, ఇది చాలు. చాలదు నాన్న, ఆ రాయుడు లెక్కేంటో తేలుస్తా. మన కుటుంబాన్ని ఇంత క్షోభ పెట్టిన ఆ రాయుడిని వదలనానా, వదలా. వాడంతేదో చూస్తా.